హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ యష్మి గౌడ. సో యష్మి అయితే ఒక మంచి పేరుని సంపాదించుకునింది ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత. సో తనని ఇప్పుడు చాలా మంది లైక్ చేస్తున్నారు, అలాగే ఫ్యాన్ బేస్ కూడా పెరిగింది. ఈ తన పాటికి తను చక్కగా ఈవెంట్స్ చేసుకుంటూ, అలాగే యాడ్స్ చేసుకుంటూ, ఇంకొన్ని ప్రోగ్రామ్స్లో పాల్గొంటూ హ్యాపీగా తన లైఫ్ని తను లీడ్ చేసుకుంటూ వెళ్తుంది. ఎవరి జోలికి రాదు, ఎవరి మాటలు కూడా వినదు. సో ఇటువంటి మంచి అమ్మాయిని పట్టుకొని చాలామంది తను ఎవరితో కూడా నిలుచున్నా కానీ వాళ్ళు తన బాయ్ ఫ్రెండా, లేదంటే వాళ్ళు తన రిలేషన్లో ఉన్నదా అని చెప్పి చాలా బ్యాడ్గా కమెంట్ అయితే చేస్తున్నారు. సో పొరపాటున నిఖిల్తో తను ఎప్పుడైనా కనిపిస్తే కూడా అదేదో తప్పు అన్నట్టుగా కొంతమంది స్ప్రెడ్ చేస్తున్నారు. సో వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అని వాళ్ళే చెప్పారు కదండి, పక్కన నిలబడినంత మాత్రాన ఏమీ అయిపోదు కదా. అలాగే తను ఎవరితో వచ్చినా వాళ్ళు బాయ్ ఫ్రెండ్ అంటే ఇది ఇంకా బాగుంది. ఆర్టిస్టులు అన్న పాట ఎవరితో అయినా పక్కన నిలబడతారు కదా. నిజంగా తన నోటి వెంట తను ఎవరైనా ఇష్టపడుతున్నారని చెబితే మాత్రమే మీరు నమ్మండి. ఇంకెవ్వరి మాటలు మీరు నమ్మి అనవసరంగా తనని అపార్థం చేసుకోకండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.